నమస్తే అందరూ బాగున్నారా? సో ఈరోజు నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీ అందరితో కలిసి చేయడానికి. ఇది డే 3. ఈరోజు కొంచెం ఎక్కువ ఆసనాలు కొంచెం ఎక్కువ చేస్తాను. ఎలా చేయాలి అన్నీ 5 to 10 times 10 to 15 times చేసేస్తాను. సో మీ వీలుని బట్టి చేసుకోండి. నేను కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో ఈరోజు డే 3లో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను చెప్తాను. ఫస్ట్ ప్రాణాయామతో స్టార్ట్ చేయాలి. ప్రాణాయామ వీడియోస్ ఉన్నాయి, చక్కగా చూడండి ఒకసారి. ఏదైనా 2 ప్రాణాయామలో మీకు నచ్చిన ప్రాణాయామ ఒకటి తీసుకొని చేయండి. అనులోమ్ విలోమ్ చాలా బాగుంటుంది. సో అది అయిపోయాక నెక్స్ట్ ఏంటి అంటే ఇలా వార్మప్స్. ఇలా స్ట్రైట్గా కూర్చుని కంప్లీట్ స్పైన్ అంతా స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా ఈ 2 చేతులు ఇలా 2 మోకాళ్ళ మీద ఇలా పెట్టేసుకొని స్పైన్ కంప్లీట్ ఎంత వీలైతే అంత స్ట్రైట్ సాగదీస్తూనే ఉండాలి. ఒక డీప్ బ్రెత్, ఎక్స్హేల్ ఇలా పైకి. Again deep breath, inhale, exhale, chin to the chest. మీకు ఈ షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ మన ఆఫీస్ వల్ల, రాంగ్ పొజిషనింగ్ వల్ల, బేబీస్ని ఎత్తుకోవడం వల్ల ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇది చేసినట్టు అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అందులో నుంచి ఇలా లాగినట్టు అనిపిస్తుంది, బట్ చాలా రిలాక్సేషన్ వస్తుంది. సేమ్ మళ్ళీ ఒకసారి డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ రైట్, అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇది కూడా ఒక 3 to 4 times రిపీట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషనింగ్ చాలా బాగుంటుంది, రిలాక్సేషన్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ని సేమ్ త్రియాక్ తడాసన ఏదైతే మనం నిల్చొని చేస్తున్నామో అదే సేమ్ ఫ్రమ్ సిట్టింగ్ అన్నట్టు. సేమ్ ఇలా ఇంటర్లాక్ ఫింగర్స్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, 2 చేతులు పైకి, ఎక్స్హేల్ యువర్ సైడ్. ఎంత వీలైతే అంతే. మోకాలు నేను లేవడం లేదో చూడండి. సేమ్ మళ్ళీ ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ సైడ్. ఇలా స్లోలీ మళ్ళీ కిందికి, స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఇది కూడా 5 times చేసుకోండి, సరిపోతుంది. మీకు ఇంకా యాడ్ చేయాలి, ఇలా లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయంటే నేనేం చెప్పాను, కంపల్సరీ ఈ స్పైనల్ ట్విస్ట్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే 2 కాళ్ళని ఇలా పద్మాసనాలు కూర్చోగలిగితేనే, లేదు పద్మాసనాలు కూర్చోలేము అనుకుంటే మీరు వజ్రాసన, సుఖాసన దేంట్లో అయినా కూర్చోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇదే పొజిషన్లో సుఖాసనాలు కూర్చున్నా తప్పు లేదు, భయపడకండి. ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. నేను మీకు ఇలా సైడ్ నుంచి చూపిస్తాను. ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకొని ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంత స్పైన్ని ఎక్స్పాండ్ చేయండి, చాలా మంచిది. ఇలా స్లోలీ పైకి. ఇలా ఇబ్బంది అనిపిస్తే మీరు నార్మల్ వజ్రాసనాలు, సుఖాసనాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక 5 times రిపీట్ చేసుకోండి. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్ మర్చిపోకూడదు. బాడీని వినండి. మనం ఈ ఆసన చేస్తున్నప్పుడు మన బాడీ మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఈ ఆసన చేస్తున్నాను, మన బాడీ మనకు చెప్తుంది ఇక్కడ నచ్చింది, ఈ ఆసన చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ సార్లు చేసుకోండి. లేదు అస్సలు బాగా అనిపించడం లేదు, అసలు నాకు కూర్చోడానికి రావట్లేదు అనుకుంటే అది వేరేలాగా మార్చి చేసుకోండి. సుఖాసనాలు కూర్చొని లేదా చైర్లో కూర్చొని అలా ఎప్పుడైనా సరే బాడీ మాట వినండి. ఇప్పుడు స్లోలీ ఇలా 2 కాళ్ళని దగ్గర తెచ్చేసుకొని సేమ్ బద్ధకోణాసనానే ఇలా బద్ధకోణాసనాలో ఇలా కూర్చొని ఈ 2 కాళ్ళని కంప్లీట్ ఇలా స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంతే. ఇది కూడా చాలా మంచిది థై ఫ్యాట్కి. అందుకని సేమ్ ఇలా ఒక 5 seconds ఇలా ఒక పొజిషన్లో ఉండండి. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. బద్ధకోణాసనాలు పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చాలా మంచిది. సో స్లోలీ ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి ఇలా స్లోలీ ఇలా టేబుల్కి వచ్చేసేయండి. టేబుల్కి వచ్చేసి నేను చెప్పినట్టు ఈరోజు కొంచెం స్పైస్ అప్ చేస్తాను, కొంచెం ఎక్కువ ఆసనాలు చేపిస్తాను. ఇలా ఒక 5 cat and cow చేసుకొని ఒక 5 cat and cow ఇలా నిన్న చేసుకున్నట్టే సేమ్ ఈరోజు కూడా 5 cat and cow అలా చేసుకొని బాడీకి మొత్తం రిలాక్సేషన్ వచ్చాక రైట్ లెగ్ ఓపెన్ చేసేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ ఈ పొజిషన్లో కాసేపు. మళ్ళీ సేమ్ టేబుల్, అదర్ లెగ్, అదర్ హ్యాండ్ ఓపెన్, స్ట్రైట్గా చూడండి. బ్యాలెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఇది కూడా 5 to 10 times రిపీట్ చేసుకోండి. సేమ్ ఇదే స్లోలీ ఒక డీప్ ఇన్హలేషన్ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ స్ప్రెడింగ్ యువర్ లెగ్స్. అలా స్లోలీ ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి స్లోలీ ఇలా అధోముఖ వచ్చేసేయండి. అధోముఖ వచ్చాక అధోముఖలో ఒక 2 డీప్ బ్రెత్స్. అధోముఖ కూడా చాలా గొప్ప ఆసన, చాలా మంచిది. సో 2 డీప్ బ్రెత్స్. స్లోలీ ప్లాంక్కి వచ్చేసేయండి.
ఇలా ప్లాంక్ వచ్చేసి ప్లాంక్లో ఉండగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. ఉండడం లేదు, కష్టమవుతుంది అనుకుంటే ఇలా అధోముఖ నుంచి టేబుల్ వచ్చేసేయండి. అధోముఖ టు టేబుల్. మళ్ళీ సేమ్ అధోముఖ. లేదు ఉండగలుగుతాం అనుకుంటే అధోముఖ టు ప్లాంక్. ఇలా పలకాసన. కంప్లీట్ స్ట్రైట్ పొజిషన్. బాడీ స్ట్రైట్ ఉండాలి. ప్రెషర్ అంతా మనకి ఆర్మ్స్లో ఉంటుంది. మ్యాట్ మీదనే ప్రెస్ ఉంటుంది. వేరే పొజిషన్స్లో ఉండదు, వేరే పార్ట్స్లో ఉండదు. సేమ్ మళ్ళీ అధోముఖ. సేమ్ మళ్ళీ ప్లాంక్. స్లోలీ చైల్డ్లో ఇలా రిలాక్స్. సేమ్ సెట్స్. మళ్ళీ అధోముఖ, అధోముఖ టు టేబుల్. మళ్ళీ అధోముఖ టు టేబుల్. ఇలా స్లోలీ ఇదే సెట్స్ని రిపీట్ చేసుకోండి. ఈ రిపీట్ చేసుకున్నాడు ఎన్నిసార్లు 5 times రిపీట్ చేసుకున్నారనుకోండి. సేమ్ ఇదే అధోముఖ టు టేబుల్ ఆర్ పలక్ రిపీట్ చేసుకొని 5 sets అవ్వగానే స్లోలీ చైల్డ్లో రిలాక్స్ అయిపోండి. రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్. సేమ్ మళ్ళీ అలా స్టార్ట్ చేయండి. సో 5, 5, 2 sets 10 చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ ఇలా ఇలా నిల్చొని కంప్లీట్ మోకాళ్ళ మీద నిల్చొని ఈ రైట్ లెగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ స్ప్రెడ్ ఇట్ అవుట్ ఇలా చేసేసుకొని కంప్లీట్ స్ట్రైట్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఒక డీప్ బ్రీత్ హియర్. ఎక్స్హేల్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది స్లోగా స్లైడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంతే ఒక డీప్ బ్రీత్ ఇన్. ఎక్స్హేల్. మళ్ళీ హ్యాండ్ కంప్లీట్లీ స్ట్రైట్ ఉండాలి. ఇలా బెండ్ చేయడం లేదు నేను, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత వీలైతే అంతే. ఇక్కడే ఉండగలిగితే ఇక్కడే, అంతేకాని కంప్లీట్ ఇది మాత్రం ఫోల్డ్ చేయొద్దు. స్లోలీ మళ్ళీ ఒకసారి సేమ్ ఈ లెగ్ కూడా ఓపెన్ అప్. ఒక డీప్ బ్రీత్ ఇన్. ఎక్స్హేల్. స్లోలీ ఎంత వీలైతే అంతే రైట్ హ్యాండ్ వచ్చేసి మన హెడ్ మీద ఇలా స్లోగా స్లోలీ మళ్ళీ బ్యాక్. ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ చేసుకోవాలి? సేమ్ 5 to 10 times రిపీట్ చేసుకొని ఇప్పుడు స్లోగా పైనకి నిల్చోండి. ఇలా స్లోలీ ఇలా నిల్చున్నాక ఈ పొజిషన్లో ఇలా ఒకసారి ఒక ఫ్యూ వేస్ట్ రొటేషన్స్ చేద్దాము. ఏదైనా టెన్షన్ అంతా ఉంటే బాడీలో పోతుంది. వేస్ట్ దగ్గర ఉన్న టెన్షన్ అంతా కూడా పోవడానికి నార్మల్ ఇలా ఫ్యూ వేస్ట్ రొటేషన్స్. 3 మళ్ళీ సేమ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకొని ఒకసారి రిలాక్స్ అయిపోండి. సో ఇప్పుడు ఏంటి అంటే జంపింగ్ జాక్స్ అంటారు దీన్ని. నన్ను చూడండి ఒకసారి. ఇవి 20 to 25 చేసుకోవాలి. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా 25 చేసుకోండి. 20 to 25 బాగుంటుంది, చాలా మంచిది. సేమ్ ఇప్పుడు ఇలా నిల్చొని 25 అది అయ్యాక సేమ్ మీకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఇలా బ్రీతింగ్ అంటే సేమ్ ఇదే పొజిషన్ ఇలా నిల్చొని 2 deep breaths తీసుకోండి. బ్రీత్ సెట్ అయ్యే వరకు ఇలా ఆటోమేటిక్గా 5 deep breaths తీసుకోగానే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ దమ్ము వచ్చేది అనేది పోతుంది. చేయగలను అనుకుంటే మళ్ళీ ఇలా సైడ్కి నిల్చొని సైడ్కి నేను మీకు ఈరోజు సైడ్ నుంచి చూపిస్తాను. ఎంత వీలైతే లెగ్స్ మధ్యలో అంత గ్యాప్ తీసుకొని ఇలా స్లోగా బెండ్ అయిపోండి. మోకాళ్ళ మీద ఎప్పుడు కూడా బరువు పెట్టద్దు. ప్రెషర్ అనేది మీ నీస్ మీద అస్సలు ఉండదు, మీ కింద పార్ట్స్లోనే ఉంటుంది. ఇలా స్లోలీ ఈ పొజిషన్లో సేమ్ పైకి కిందికి పైకి కిందికి కొంచెం మాత్రమే. ఇలా మోకాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా స్టాప్ చేసేసేయండి. ఇలా స్లోలీ లేసి నిల్చోండి. ఇప్పుడు ఇది అయిపోగానే ఇలా సైడ్ దగ్గరకు వచ్చేసి వీరభద్రాసన సిరీస్ చేసుకుందాము. ఇలా స్లోలీ ఈ లెగ్ వచ్చేసి 90 degrees, ఇది వచ్చేసి 45 degrees. ఇది కొంచెం ఇంక్లైన్డ్ ఉంటుంది. ఒక డీప్ బ్రెత్. ఎక్స్హేల్ చేసుకొని బెండ్ చేసేసుకొని దీన్ని టార్సో అంటారని చెప్పాను కదా. ఇలా ఈ బాడీ పార్ట్ని ఇలా సైడ్కి తిప్పేసుకొని మొత్తం ఒక డీప్ బ్రీత్. ఎక్స్హేల్. ఈ పొజిషన్లో ఉండండి ఒక 2 seconds. 100% నీస్ మీద బరువు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సెట్ చేసుకోండి బాడీని. ఒకవేళ ఉన్నట్టు అనిపిస్తే ఇలా స్లోలీ ఈ పొజిషన్ స్లోలీ స్ట్రైట్ నిల్చొని మళ్ళీ లెఫ్ట్ ఇంకొక లెగ్ మీద ఇలా వీరభద్రాసన 1, వీరభద్రాసన 2. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎలా అయినా లెగ్స్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎక్స్హేల్ చేసి ఇలా 2 toesని ఇలా పట్టేసుకోండి. నీస్ బెండ్ చేయడం లేదో చూసారనుకుంటాను. మళ్ళీ ఒకసారి ఒక డీప్ బ్రీత్ ఇన్. ఎక్స్హేల్. ఇలా స్లోలీ అప్. సేమ్ ఇలానే ఒకసారి ఇదంతా సిరీస్ అయిపోగానే
5 minutes శవాసనాలో పడుకోండి లేదా సుఖాసనాలో కూర్చొని ఒక 5 డీప్ బ్రెత్స్ ఇలా తీసేసుకొని స్లోలీ హ్యాండ్స్ ఇలా రబ్ చేసేసుకొని ఇలా ఫేస్ మీద ఐస్ మీద కంప్లీట్ ఒక మసాజ్ లాగా చేసేసుకొని ఫ్రెష్గా లేవండి. చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ ఇలా సిరీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డే అంతా యాక్టివ్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి ఆసనాలతో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ.